హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సింపుల్గా టేస్టీగా టమాటా పప్పు చేసేసుకుందామా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని అందులోకి ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇలా టమాటాలని చక్కగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఇంగువ వేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలండి. ఇలా కలుపుతూ అయితే చక్కగా మగ్గించుకోవాలి. నేను ముందే పప్పుని ఉడికించుకొని పెట్టుకున్నానండి. 1/2 కప్పు కందిపప్పు వేసుకొని ఉడికించుకొని పెట్టుకున్నాను. చూడండి చక్కగా ఉడికింది కదా. ఇందులోకి కొంచెం చింతపండు రసాన్ని అయితే వేసుకుందామండి. మీకు వద్దు టమాటా పులుపే చాలనుకుంటే చింతపండు రసం అవసరం లేదండి. నేనైతే కొంచెం చింతపండు రసం వేసి ఇందులో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు చక్కగా మగ్గాయి కదండి. ఇందులోకి కొంచెం కారం ఉప్పు అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని చక్కగా పప్పు అంతా వేసేసుకోవాలండి. ఇలా పప్పు అంతా వేసేసుకొని ఒకసారి చక్కగా అంతా కలుపుకోవాలండి. మీకు మరీ చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేదంటే ఇలానే కొద్దిసేపు అయితే పప్పుని మగ్గించుకోవచ్చండి. అంటే ఉడుకుతుంది కొద్దిసేపు పప్పుని ఒక 5 నిమిషాలు లేదా 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ అయితే పప్పుని ఉడికించుకోవాలండి. అప్పుడు చక్కగా పప్పు టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా చక్కగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయితే కలుపుతూనే ఉడికించుకోవాలండి. చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి టేస్టీగా టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.